నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి కనపడుతుంది. రెండు వైపులా అత్యంత కీలకమైనటువంటి స్థావరాల మీద దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి కీలక మిలిటరీ స్థావరాలు, అలాగే ఇరాన్ అధిపతులు, అలాగే అణుశాస్త్రవేత్తల్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అలాగే ఇరాన్ దానికి ప్రతిగా టెల్ అవీవ్ మీద దాడి చేస్తుంది. పౌర నివాసాలతో పాటుగా అక్కడ అత్యంత కీలకమైన మొసాద్ కేంద్ర కార్యాలయం మీద కూడా ఈరోజు దాడి చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మీద కూడా ఇరాన్ దాడి చేస్తుంది. ఇరాన్లోనే ఇప్పటిదాకా ఉన్న మొసాద్ డ్రోన్ కేంద్ర కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసింది. ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది ఒక ఆందోళన అయితే, కీలకంగా టెహ్రాన్ నగరం మొత్తం ఖాళీ చేయాలని అటు అమెరికా అధ్యక్షుడితో పాటు ఇజ్రాయెల్ నేత కూడా పిలిపించారు. ఈ రాత్రికి విధ్వంసం జరిగే పరిస్థితి కనపడుతుంది. అమెరికా అధ్యక్షుడు కెనడా నుంచి తన పర్యటనని రద్దు చేసుకొని వెంటనే యుఎస్ చేరుకున్నారు. ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ నడుస్తుంది. ఏం జరగబోతుంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు సీనియర్ ఎనలిస్ట్ వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే విఠల్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఏంటంటే ఏదన్నా కాస్త సయోధ్య కుదురుతుందేమో. ఇప్పుడు ఒకవైపు ఇరాన్, సౌదీ, ఖతార్, అలాగే ఒమన్ దేశాలతో అమెరికాతో రాయబారం నడుపుతుంది ఇజ్రాయెల్ ఆపమని. అమెరికానేమో మీరు అణు ఒప్పందానికి వస్తే తప్ప ఇది ఆగే పరిస్థితి లేదని చెప్తుంది. ప్రత్యక్షంగా అమెరికా కూడా ఈ రాత్రి నుంచి యుద్ధ రంగంలో దిగుతుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఈజిప్ట్, జార్డన్ అందరూ కూడా బయటికి మాట కోసం అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఇరాన్ కంట్రోల్ చేయాలని పూర్తిగా ఉన్నది. ఇరాన్ చేతిలో వెపన్స్ వస్తే కష్టం అని ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఏమీ రహస్యం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, మనం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది మేము ఆగమన్నారు. రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్న రెజ్యూమ్ని మార్చేయాలి. రెండోది, ఆ న్యూక్లియర్ అణు బాంబులు తయారు చేసేదో, న్యూక్లియర్ ఎనర్జీలో లోపల భూమిలో ఉన్నాయని మేము పగలగొట్టేసే వరకు ఆగాం అన్నారు. అది రెండు. మూడవది, మీరు చెప్పినట్టుగా ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తుంది, కానీ ఇప్పుడు బీబీసీ దాని మీద రిపోర్ట్ ఏమొచ్చిందంటే, మొన్న రాత్రి కంటే కొంచెం పలసపడింది ఇరాన్ అటాక్. అన్ని మిసైల్స్ రావట్లేదు అని. అది ఏదో మరి చూడాలి కదా కారణాలు, అది మనం ఎర్లీగా చెప్పే కాదు. మీరు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది ఉన్న అవకాశం ఎలా తీసుకుంటున్నాడంటే, ఈ టైంలో అంటే మనకి ఇరాన్ మన భారతదేశానికి మంచి స్నేహమైన దేశం, ఇరాన్ కావాల్సిన దేశం, ఎంతో విషయాలు వేల సంవత్సరాలు బట్టి. అది కాదు, మనం ఆబ్జెక్టివ్గా చెప్తుందా, ఇది దొరికింది ఛాన్స్. ఇంతవరకు వచ్చాక ఆగిపోతే కుదరదని అమెరికా కూడా నిర్ణయానికి వచ్చింది అనుకుంటున్నా. ఎలాగైనా డొనాల్డ్ ట్రంప్ మాటలు 2 గంటల క్రితం అన్నాడు, న్యూక్లియర్ దేశం అవటానికి సహించాం, వీళ్ళు లేరు అన్నారు. అది ఇప్పుడు అది ఖాళీ చేసేయని తేరాన్ అనగానే ఖాళీ చేయటం మొదలుపెట్టారు జనం భయంతో. అది సైకలాజికల్గా చేస్తున్నారా, బాంబింగ్ స్టార్ట్ చేస్తారా, ఏం చేస్తారో చూడాలి. కానీ ఏమవుతుందో నేను చెప్పను, ఈ అవకాశాన్ని వదులుకోరు. తర్వాత ఇదేదో ప్రపంచ యుద్ధం అయిపోతుంది అనేది అవ్వదు. ఇప్పటికీ ఒక 50 సంవత్సరాలకి తేడా ఏమిటంటే, ప్రతి దేశం వెళ్ళిపోయి ఇంకో దేశం కోసం దెబ్బలాడదు, జాయిన్ అవ్వదు. అలయన్సెస్ కూడా లూజ్ స్ట్రాంగ్ అలయన్సెస్ కాదు. అందువల్ల అదేదో చైనా, రష్యా ఆ పక్కన చేస్తారు, ఎవరు రారు. చెప్తారు ఆప్ చేయమంటున్నారు, అందరూ చెప్తున్నారు ఆప్ చేయండి యుద్ధం అంటే. ఇజ్రాయెల్ మేము ఆగమన్నారు. అమెరికా కూడా ఇది ఒక అవకాశంగా కనపడింది. ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్స్ వస్తే చాలా ప్రయత్నం చేస్తారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ కూడా అమెరికాకి చెప్పేది అదే, ఇరాన్ బలపరచకూడదు. కరెక్టే. కానీ ఇప్పుడు ఇరాన్ కాదు సార్, ఇరాన్ చేతిలో ఈ హర్ముజ్ జలసంధి ఉంది. సరే, ఇరాన్ బలహీనపడాలని వాళ్ళు కోరుకున్నా ఆ జలసంధిని మూసేస్తే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ దారుణంగా ఆగిపోతాయి. తద్వారా ఆ దేశాలు, ఒపెక్ కంట్రీస్ కూడా, మీరు చెప్పిన సౌదీ, ఖతారు, లేదంటే ఒమెన్, ఈ దేశాలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళు ఈ ఆయిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఇబ్బంది పడతాయి అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా కొంత మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది కదా.
అది ఒక 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం భయపడతారు. ఇప్పుడు వరల్డ్లో వచ్చింది ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ ఓవర్ కెపాసిటీ ఉన్నది. ఓకే. ఓవర్ కెపాసిటీ అమెరికాలో 3 సంవత్సరాల క్రితం షేల్ ఆయిల్ అంటే భూమిలో నుంచి ఒక రకంగా తీసేది 50% సప్లై చేసేది. ఇప్పుడు తగ్గిపోయింది, మార్కెట్ లేదు. ఓకే. ఓవర్ కెపాసిటీ ఓవర్ ప్రొడక్షన్ ప్రపంచంలో ఉన్నది. ఓకే. అది ఏదో స్ట్రేట్ ఆప్ చేస్తామంటే $5-6 పెరుగుతుంది, తర్వాత తగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు దాని గురించి ఏమంటున్నారంటే ఇజ్రాయెల్కి ఒక వంకేస్తున్నారు. అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి సైన్యాన్ని ల్యాండ్ వార్ స్టార్ట్ చేయడానికి. ఇజ్రాయెల్కి ఇరాన్కి 1000 మైళ్ళ తేడా ఉన్నది, అసలు సరిహద్దులో లేరు. అవును, అవును. పెద్ద విశేషమైన యుద్ధం ఏంటంటే సరిహద్దులు కాని దేశాలు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తోంది భారీగా, అది కూడా. మనకి చైనాకి, మనకి పాకిస్తాన్కి, మనకి బంగ్లాదేశ్, బార్డర్ షేరింగ్. రష్యా యుక్రెయిన్ కి అన్ని సరిహద్దుల గురించే కదా. చైనా రష్యా కూడా ఒక సందర్భంలో అనుకున్నాయి. నార్త్ కొరియా సౌత్ కొరియా సరిహద్దులే కదా. జపాన్ రష్యా, జపాన్ చైనా యుద్ధం కూడా సరిహద్దులే కదా, సముద్రం మీద. ఇది అసలు సరిహద్దులు లేవు. ఈ భారతదేశం ఆస్ట్రేలియా దెబ్బలాడుకున్నట్టుగా ఉంది. సో ఇది ఒక విశేషమైన యుద్ధం. లాస్ట్ పాయింట్, మన మిత్రులు ఎదురు ఉన్నారు కాబట్టి నేను ఓన్లీ వన్ మోర్ పాయింట్ చెప్పండి. ఇది సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్, వాళ్ళు ఇరాన్ ప్లేన్స్ వెళ్ళటానికి వాళ్ళు ఎయిర్ స్పేస్ మీద ఆఫ్ చేయట్లేదు. ఇరాన్ మిసైల్ వెళ్ళటానికి ఆఫ్ చేయట్లేదు. ఆ పక్కన నుంచి వచ్చే మిసైల్ సౌదీ అరేబియా ఆఫ్ చేస్తుంది. దానికి మీరే జార్డన్ ఆఫ్ చేస్తుంది, మా స్థలం మీద ఎవరు వెళ్ళటానికి వెళ్ళలేదు అని ఆఫ్ చేస్తుంది. సో అది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఛాన్స్ దొరికింది, వదలకూడదు. 43 సంవత్సరాలు అయతొల్లాస్ పరిపాలించారు ఇరాన్. ఈ ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. మీకు జ్ఞాపకం చేస్తున్నా, అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో 10 లక్షల మంది వాళ్ళు చచ్చిపోయారు, 10 లక్షల మంది ఇరాక్ కూడా చచ్చిపోయారు. యుద్ధాలు చేశారు. 1 సంవత్సరం 1 ఇయర్ జరిగింది. కత్తులతో పంచుకున్నారు, తుపాకులు అయిపోతాయి. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, చూద్దాం. రైట్ సార్. లక్ష్మణ్ గారు, అత్యంత ఉద్రిక్తమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దాదాపు వెస్ట్ ఏషియాలో ఉన్న మొత్తం అన్ని విమానాశ్రయాలు ఆగిపోయినాయి, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళ విమానాశ్రయాలను ఆపేసింది, ఇరాన్ ఎలాగో ఆపేసింది. ఈ లెబనాను, జోర్డాను, ఈజిప్ట్, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ విమానాశ్రయాలను ఆపేసి పెట్టినాయి. ఒక్క భారతీయులే ఇరాన్లో 10,000 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు. ఇజ్రాయెల్కి సంబంధించిన 50,000 మంది ఇజ్రాయెల్ చేరుకోలేక వివిధ ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో చిక్కుకుపోయి ఉన్నారంటా ఉన్నారు. ఒక గందరగోళమైన పరిస్థితి కనపడుతుంది. కీలకంగా అంటే ఏదైతే ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకుందో ఐరన్ డోమ్ అని ఇప్పటిదాకా, ఆ ఐరన్ డోమ్ని బద్దలు కొట్టుకుంటూ ఇరాన్ చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ మీద కూడా అటాక్ చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ మీద కూడా మొసాద్ కేంద్ర కార్యాలయం మీద కొన్ని గంటల క్రితం అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. ఇలా ఒకటి కాదు, చాలా కీలకంగా రెండు వైపులా మనం మాటలు వింటుంటే, ఒకవైపేమో అయతుల్లా ఖొమైనీని చంపేస్తే తప్ప యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. అలాగే ఇజ్రాయెల్ అసలు సముద్రంలో కలిపేయాలని చెప్పి ఇరాన్ మాట్లాడుతూ ఉంది. ఏంటి అసలు ఏమన్నా ఇది సద్దుమణిగే అవకాశం ఉందా? భీకర రూపం దాల్చబోతుందా లక్ష్మణ్ గారు? అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం నెట్టబడతా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూ 3.5 సంవత్సరాలుగా దాని యొక్క వినాశకర ఫలితాలని ప్రపంచ మానవాళి చవిచూస్తా ఉంది. మనకేమీ సంబంధం లేదు, ఎక్కడో ఉన్న దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి, విధ్వంసం చేసుకుంటున్నాయి అని ప్రశాంతంగా ఉండగలిగినటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశానికి వాళ్ళ లేదు. ఒకరి మీద ఒకరు ఆధారపడినటువంటి వ్యవస్థ. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇవాళ తాత్కాలికంగా ఇజ్రాయెల్ స్కై మీద ఆధిపత్యం సాధించవచ్చు, కానీ ఏదో 200 మందినో 300 మందినో చంపేయడంతో, ఇంటెలిజెన్స్ చంపేయడంతో మేము ఖొమైనీనే అంతం చేస్తాం అని బేకరాలు పలికితే, లేదా ట్రంప్ గారు నేను గన
ఆపకపోతే, నివారించకపోతే ఈ పాటికి ఆయన చంపేసేవారని చంపేసేవాళ్ళు అని చెప్పి దేశాధ్యక్షుడిని చెప్పడం. అని ఆయన వ్యాఖ్య చేయడం. ఈరోజు ఇవన్నీ కూడా సైకలాజికల్ గా ఇరాన్ ని దెబ్బ కొట్టడానికి, లొంగగొట్టుకోవడానికి చేస్తున్నటువంటి వ్యూహాలుగానే మిగిలిపోతాయి. ఓకే. ఏ దేశం ఇంకొక దేశాన్ని ఓడించే పరిస్థితి లేదు. లేదు. దీర్ఘకాలిక యుద్ధం కొనసాగితే దాని యొక్క ప్రభావం అవును. చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పటికే వాల్ స్ట్రీట్ జర్నల్ రాసినటువంటి దాన్ని బట్టి న్యూయార్క్ టైమ్స్ కానీ, ఓకే. ఇతర దేశాల పత్రికలు కానీ, ప్రసార మాధ్యమాలు కానీ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే. ప్రపంచ సరుకు రవాణా పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. మార్కెట్ ఒడిదొడుకు లోన్ అవుతుంది. ఓకే. ప్రత్యేకించి ఎనర్జీ, ఆయిల్, వీటి సరఫరాలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి రేట్లు పెరిగిపోతాయి. ఓకే. ఇవాళ బ్యారెల్ $77 ఉన్నటువంటిది 100కు దరిదాపుల్లో వచ్చింది. ఓకే. అది ఎంతకు పోతుందో తెలియదు తెలియని పరిస్థితి అని ఆందోళన ఇండియా మొదలుకొని అమెరికా వరకు వ్యక్తమవుతున్నది. ఓకే. దాని ప్రభావం నిత్యావసర వస్తువులపైన, ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడమే చాలా కష్టం. అవును. అవును. కొనసాగే కొద్దీ ప్రపంచ మొత్తం కూడా ప్రభావం పడుతుంది. ఆ ఎర్ర సముద్రం, మీరు అన్నట్టు ఆ సముద్ర రవాణా మార్గాలని వాళ్ళు నివారించగలిగినటువంటి, అడ్డుకోగలిగినటువంటి శక్తి భౌగోళికంగా ఇరాన్ కు ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు మూడు కార్గో నౌకలు తగలబడుతున్నాయి లక్ష్మణ్ గారు అక్కడ. ఈ వీళ్లతో పాటు ఇరాన్ అడ్డుకోవడంతో పాటు హౌతీలు ఆల్రెడీ 3 పెద్ద కార్గో షిప్పులు ఈ హోర్ముజ్ జలసంధిలో తగలబెట్టేశారు. లైవ్ అది వస్తూ ఉంది ఇప్పుడు కూడా. ఒకవైపున ఇజ్రాయెల్ హమాస్ తో, పాలస్తీనులతో తగాదా. అవును. గాజాలో ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. ఊచకొత్త ఏ విధంగా జరుగుతున్నది, కొనసాగుతున్నది. రెండో వైపున ఇరాన్ ను మాకు థ్రెట్గా తయారైంది, అణు ఆయుధాలను తయారు చేసుకుంటే అది మాకు ప్రమాదం, కాబట్టి దాడి చేశామని ఈరోజు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసుకున్నట్లు ఆధారాలు ఏం లేవు. ఇరాక్ దగ్గర రసాయనిక ఆయుధాలు ఉన్నాయని అమెరికా గతంలో దాడి చేసి దాన్ని దురాక్రమణ చేసి విధ్వంసానికి గురి చేసింది, మనం చూసాం. ఇవాళ ఇరాన్ దగ్గర ఎస్టాబ్లిష్డ్ ఆధారాలు ఏం లేవు, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఇరాక్ ఘటన చూసిన తర్వాత, లేకపోతే ఇతర దేశాల ఘటనలు చూసిన తర్వాత ఇరాన్ వాళ్ళు వాళ్ళ భద్రత కోసం వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశం చేయలేదా? భారతదేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని సంపాదించుకోలేదా? ఆనాడు అమెరికా కన్నెరు చేసి ఆర్థిక ఆంక్షలు విధించలేదా కదా? మరి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇరాన్ ని కట్టడి చేసేటువంటి పద్ధతుల్లో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఒకవైపున ప్రవచనాలు చేస్తూ, సీజ్ ఫైర్ పాకిస్తాన్ కి, ఇండియాకి సీజ్ ఫైర్ నేనే కుదిరించేటువంటి ట్రంప్ ఇక్కడ సీజ్ ఫైర్ నే కోరుకోవడం లేదు, ఎండ్ ఆఫ్ ది వార్ కోరుకుంటున్నా అంటే వాట్ ఇట్ మీన్స్ ఏం తెలియజేస్తున్నది? ఇజ్రాయెల్ ని ప్రోత్సహించి యుద్ధం ప్రారంభానికి ముందే నాకు తెలుసని కూడా చెప్పాడు ట్రంప్. అంటే ప్రోత్సహించి దాడి చేయించి ఈరోజు వాళ్ళని కథం చేయాలి, తెహరాన్ ను ఖాళీ చేయండి, ఏం మాటలు మాట్లాడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఓకే. ఓకే, రైట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లక్ష్మణ్ గారు. విఠల్ గారు, మనం చూస్తూ ఉన్నాం అంటే ఒకవైపు అత్యంత గందరగోళ పరిస్థితి కనపడుతోంది. ఒక మహానగరం టెహరాన్ సాంస్కృతికంగా కూడా పర్షియన్ కల్చర్కి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నగరం. ఆ నగరం మొత్తం బహుశా 1 కోటి మంది దాకా పైగా ఉన్నారంటారు. ఆ నగరం మొత్తం ఖాళీ చేయాలని చెప్తున్న పరిస్థితి. భారతీయులే అక్కడే ఒక సుమారు 10,000 మంది పైగా ఉన్నారు. ఎయిర్లో తీసుకురావడానికి సాధ్యం కాదు. వాళ్ళని తీసుకురావాలంటే ఆర్మీనియా, అజర్బైజాను, తుర్కమిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్లోకి తెచ్చుకోవాలని చెప్తున్నారు బై రోడ్. సో ఇంత గందరగోళ పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాను తక్కువగా అంచనా వేసినట్టు పాతకాలపు విమానాలు,
ఏదో అమెరికా రష్యా ఇచ్చిన విమానాలు అనుకోవడానికి లేదు. బ్యాలిస్టిక్ మిసైల్స్ 2000 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఇజ్రాయెల్లో స్పెసిఫిక్ టార్గెట్స్ని ఏకంగా మొసాద్ కేంద్ర కార్యాలయాన్ని టార్గెట్ చేయగలుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్ని టార్గెట్ చేసింది. చాలా ఖచ్చితత్వంతో ఇరాన్ కూడా దాడి చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ చేయడం మనకు ఆశ్చర్యం లేదు, ఇరాన్ కూడా చేయగలుగుతుంది. సో ఈ బ్యాక్డ్రాప్లో ఏమైనా జరుగుతుందా? దీన్ని ఇదేదో ఆ రెండు దేశాల మధ్య సమస్యగా మనం చూడగలుగుతామా? అమెరికానేమో ఆజ్యం పోస్తూ ఉంది ఒకవైపు, వాళ్ళు గతంలో కుదుర్చుకున్న అణు నిరోధక ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడే ట్రంప్ గారే దాన్ని కాలు రాశాడు 2018లో కుదిరిన ఒప్పందాన్ని. మళ్ళీ కొత్త ఒప్పందం కావాలంటాడు. వాళ్ళు ఏకంగా మేము అణువు ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటి ఇది ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? భారత్ ముఖ్యంగా మన భారతీయుల్ని కాపాడుకోవటంలో లేదు, దీన్ని కాస్త ఇరాన్ మనకి మంచి మిత్రులు ఇందాక పుల్లారావు గారు కూడా అన్నారు, మనం అమెరికా ఆంక్షలు పెట్టినా ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం చౌకగా వస్తున్న నేపథ్యంలో. సో ఈ భారత్ ఏమన్నా యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం? ఒకటే, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటలేదు ప్రస్తుతం రష్యా నుంచి. అవును, ఓకే, చెప్పండి సార్. సార్, పెద్దలు పుల్లారావు గారికి, పెద్దలు లక్ష్మయ్య గారికి, అదేవిధంగా మీకు వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇవాళ మొత్తం ప్రపంచం ఒక మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా అన్నటువంటి ఒక సంకేతాలతో ప్రపంచం అంతా ఒక సంక్షోభంలో ఉంది. అంటే చాలా మంది సగటు ఎవరైనా ప్రపంచంలో మనం కూడా. అయితే ఇరాన్ విషయానికి వస్తే మన వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్ కి ఒక మంచి సాంస్కృతిక సంబంధం అంటే, హిస్టారికల్ సంబంధం అంటే, అనేక రకాల సంబంధాలు కలిగి ఉంది ఇరాన్. హైదరాబాద్ లో మనం చూసినాం సార్ చిన్నప్పుడు. ఇప్పుడు ఇరానీ కేఫ్లు కనిపించాయి, ఇరానీ చాయ్ ఇప్పటికీ ఫేమస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇరానీ ఛాయలు ఫేమస్. ఇరానీ గల్లీలో ఇరానీ కేఫ్. ఎవరు పెద్ద మనుషులు ఎవరైనా నలుగురు కూర్చొని మాట్లాడాలంటే ఆ కేఫ్ లో కలుసుకునే వాళ్ళు ఉన్నప్పుడు పక్కలో. అంటే హైదరాబాద్ ఇరానీ సంస్కృతికి, హైదరాబాద్ కి ఇంకా అత్యంత అవినాభావ సంబంధం భారతదేశంతో పాటు. సో అట్లాంటి కార్డియల్ రిలేషన్స్ ఉన్నటువంటి దేశం ఇవాళ ఒక సంక్షోభంలో, యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణంలో డెఫినెట్ గా భారతదేశం పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది సార్. మనం అక్కడ ఒక ఇరాన్ లో అనుకుంటా చాబార్ ఎయిర్పోర్ట్ ని మనం జాయింట్ వెంచర్ గా దాన్ని డెవలప్ చేస్తాం. అంటే ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియాకి సంబంధించినటువంటి రవాణా సంబంధించి అక్కడ ఒక పోర్ట్ ని మనం తయారు చేసుకుంటాం సార్. అదే విధంగా ఇరాన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం కొంత తగ్గించుకున్నప్పుడు కూడా గతంలో పెద్ద ఎత్తున ఆయిల్ మేజర్ గా వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం, తక్కువకి వస్తాయి. అమెరికా ఆంక్షలు ఉన్నా మనం కొన్నాం. రష్యా అంటే మనకు రష్యా వార్ వచ్చి, ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చిన తర్వాత మనకున్నటువంటి రష్యాకు ఉన్నటువంటి మిత్రత్వం కారణంగా వారికి ఆంక్షలు విధించినప్పుడు కూడా యూరోపియన్ కంట్రీస్ మనం రష్యా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకున్నాం. 5% నుంచి వాళ్ళ 40% వరకు ఇంపోర్ట్స్ పెంచుకున్నాం. మిగతాది ఇరాక్, సౌదీ అండ్ అదే విధంగా కువైత్ నుంచి ఇరాన్ లో కొంత తగ్గించినాం. ఏదేమైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇప్పుడు ఆ ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ఆ వాటర్ వేస్ ఉన్నాయి కదా సార్, హార్మోజ్ వాటర్ వేస్, అవన్నీ కూడా మనకు ఆయిల్ ఇంపోర్ట్ కావాల్సినటువంటి వాతావరణం. ఇవాళ ఇప్పటికే ఇంతకుముందు లక్ష్మయ్య గారు చెప్పిన $100 కి రీచ్ అయితే, రేపొద్దు ఇవాళ మనకు పెట్రోల్ ఇప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ పెట్రోల్ డీజిల్ మీద పడితే ఆటోమేటిక్ గా రేట్స్ ఇన్ఫ్లేషన్ ఇట్లా పెరుగుతుంది సార్. తెలుసుగా ఈజ్ అ సెంటర్ పాయింట్ బటన్ అనుకుంటాం. ఆయిల్ పెట్రోలియం చార్జెస్ కానీ డీజిల్ చార్జెస్ పెరిగితే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పోతుంది. ఇవాళ ఒక డెవలపింగ్ ఎకానమీలో ఉండు 5th లార్జెస్ట్ నుంచి 4th లార్జెస్ట్ ఎకానమీ వస్తున్నటువంటి సందర్భంలో ఈ వార్ ఇంకా కొనసాగించబడితే, ఇంకా ఈ వార్ ఇక్కడతో ఆగుతుందా, ఎటువైపు దారి తీస్తుంది? ఇప్పుడు అమెరికా తర్వాత బ్రిటన్ ఒకవేళ ఇజ్రాయెల్ సపోర్ట్ గా వచ్చేసి, మరి రష్యా మొత్తం ఇజ్రాయెల్ సపోర్ట్ గా మూవ్ అవుతున్నారు విఠల్ గారు. మొత్తం వాళ్ళ ఇప్పుడు F-35 విమానం మన కేరళలో తీయటం కూడా దీనికి ఇదే కారణం అంటున్నారు. ఫైటర్ జెట్లు మూవ్ చేస్తున్నారు, యుద్ధ విమాన వాహక నౌకలను మూవ్ చేస్తున్నారు. ఇరాన్ ని తుడిచిపెట్టే ప్రయత్నంలో యూకే కూడా భాగం అవుతుంది. సరే, ఇప్పుడు ఇరాన్ అంత గొప్పగా అంటే ఇవాళ టెక్నాలజీలో మాకు మించిన వాళ్ళు లేరన్న ఇజ్రాయెల్ ని నియంత్రించగలుగుతుంది అంటే ఇరాన్ కి ఆ టెక్నాలజీ డెఫినెట్ గా రష్యా నుంచి మద్దతుంది. వాళ్ళ రష్యా ఉక్రెయిన్ వార్ ఉన్నప్పుడు కూడా డెఫినెట్ గా వాళ్ళ రష్యా అల్టిమేట్ గా ఇరాన్ కు మద్దతు దిగాల్సి వస్తుంది. మనం తటస్థంగా ఉండొచ్చు, ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ కూడా అంతే ఎత్తున మిత్రత్వం ఉంది, ఇరాన్ నుంచి అంతే ఎత్తున మిత్రత్వం ఉంది. ఇజ్రాయెల్ అనేక సందర్భంలో మనకి సపోర్ట్ గా ఉంది, మిలిటరీ సపోర్ట్ గా ఉంది, టెక్నాలజీ సపోర్ట్ ఉంది. కాబట్టి మనం న్యూట్రల్ గా మనం ఉన్నప్పుడు కూడా రష్యా న్యూట్రల్ గా ఉండడానికి వీలు ఉండదు. డెఫినెట్ గా అప్పుడు ఇరాన్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా, చైనా ఇవన్నీ ఇరాన్ సపోర్ట్ గా నిలబడి ఇవాళ అమెరికా తర్వాత బ్రిటన్, ఇజ్రాయెల్ సపోర్ట్ నిలబడుతున్న వాతావరణంలో ఈ థర్డ్ వరల్డ్ వార్ కి దారి తీసే చాలా ప్రమాదం ఉంది.
ఇది నిజంగా మరి ఎవరు ఆపుతారు ఈ శక్తిని? మరి Right, మన భారతదేశం యొక్క మనం నానాలైన్ గా గతంలో ఉన్నాం. మన Okay. భారతదేశం ఇద్దరి మిత్రులు కాబట్టి ఇద్దరితో చర్చలు జరిపి మనం చేయగలుగుతామా? భారతదేశం మోడీ గారు ఆ ప్రయత్నం చేయగలుగుతారా? ఓకే. ప్రపంచంలో ఇప్పుడు మనం ట్రంప్ చూస్తున్నాం సార్. ఇప్పుడు ట్రంప్ వ్యవహారశైలి చూస్తే అసలు ప్రపంచమే అల్లకల్లోలం చేసి ఒక ఎజెండాగా పెట్టుకున్నట్టున్నాడు. ఆయన దేశం బాగుంటే చాలు, ఎవరైనా ఎవడు నాశనమైన అల్టిమేట్ గా ఆయన దేశం కూడా బాగుండదు. ఈ పరిస్థితులు ఇలా మారితే ఆయన దేశం కూడా బాగుండే అవకాశం తక్కువ ఉంటుంది. ఉండదు కదా సార్. ఆయన కూడా నష్టమే. ఆయన కూడా నష్టమే. డెఫినెట్ గా అమెరికా మాకెవరు బార్డర్ లో లేరు, మేము సేఫ్ అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ అవును, బాలిస్టిక్ మిజైల్స్ 5,000 10,000 కూడా రీచ్ అయినటువంటి మిజైల్స్ వాళ్ళ శక్తి ఉంది ప్రపంచంలో అనేక దేశాలకి. అదే లేదు, ఇది ఎంత ఎలా ఉన్నదంటే మనకి యుద్ధంలో ఇరాన్ చాలా ఇంపార్టెంట్ మన దేశానికి. అవును. ఇజ్రాయెల్ ఇంపార్టెంట్, ఇరాన్ కూడా ఇంపార్టెంట్. కానీ ఈ పరిణామాలు ఎవరు ఆప్ చేయరు, మన చేతిలో లేవు. ఓకే. ఇది ఇరాన్ టార్గెట్ ఆఫ్ అమెరికా అండ్ ఆల్ దాట్. ఇవన్నీ ఇలాగ ఉండగా మన నేబర్ పాకిస్తాన్ కి ఒక కామిక్ రోల్ అన్ని విషయాల్లో తీసుకుంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళు వెంటనే 3 రోజుల క్రితం స్టేట్మెంట్, ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ అన్నారు, ఇదిగో ఇప్పుడే మాకు వార్త వచ్చింది, పాకిస్తాన్ చెప్పింది మీ మీద ఇజ్రాయెల్ బాంబు వేస్తే వాళ్ళ మీద బాంబు వేస్తాం, అటామ్ బాంబు. అది వెంటనే ఇజ్రాయలీస్ మేము ఆ కోఆర్డినేట్స్ అన్ని తీసుకుంటున్నాం, పాకిస్తాన్ మీద కూడా పంపిస్తున్నాం అనగానే వాళ్ళు విత్డ్రా అయిపోయారు. మేము ఎక్కడ ఉన్నాం, మాకేం సంబంధం, మేము మెసేజ్ లేదు, ఏం లేదు, మాకేం సంబంధం లేదు, మీ తగ్గుతుంది తగ్గిపోయాయి. సో పాకిస్తాన్ కూడా ఏదో కలవ చేసుకున్నాం, ఫ్రీగా మాటలతో లాభం వస్తుంది, కుదరదు. ఇది వరల్డ్ డివైడ్ అయిపోయి ఉన్నది. ట్రంప్ అనేవాడు దిగాక చాలా కష్టం, ఎందుకంటే అతను అంటే ఒక విల్ఫుల్ గా చేస్తాడు. 2020లో హెడ్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్స్, అదే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ సులేమానీ అని మీకు జ్ఞాపకం ఉంటుంది. కాసిం సులేమానీ. అది కావాలని చంపేశాడు, అక్కడే చంపేమని 6 నెలల క్రితం ఇచ్చాను, చంపేశాడు. అప్పుడు కమేని ఏదో అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు అంటే మాట్లాడలేదు. అలాగే ఆ టైంలోనే రోబోట్స్ వాడి ఇజ్రాయెల్ హెడ్ ఆఫ్ న్యూక్లియర్ చంపేశాడు. ఇది ఎంతవరకు వెళ్తుంది? సైలెంట్ సపోర్ట్ ఉన్నది. మనకి ఇరాన్ ముఖ్యం, మరీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి చాలా యాక్సెస్ ఇస్తుంది, అంతా బాగున్నది, కానీ మన చేతిలో లేదు. ఓకే. మళ్ళీ వస్తాను సార్. తులసిరెడ్డి గారు, ఇప్పుడే పుల్లారావు గారు చెప్తా ఉన్నారు, అంటే దేశాలు చాలా లూజ్ రిలేషన్సే ఉన్నాయి, పెద్ద ఒక దేశం కోసం మరొకళ్ళు వచ్చి కలబడే పరిస్థితి ఇప్పుడు లేదని. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా వస్తుంది, యూకే మూవ్ అవుతుంది. ఇస్లామిక్ నేషన్స్ కొంత ఇరాన్తో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న, అరబిక్, పర్షియన్ లేదు సున్నీ షియా ఇష్యూస్ ఉన్నా అక్కడ ప్రజల్లో ఇరాన్కి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. ముస్లిం నేషన్గా దాని మీద దాడి మీద ముఖ్యంగా యూదులకి సంబంధించి జ్యూస్ వ్యతిరేకత ప్రపంచం అంతా ఉంది, ముస్లిం నేషన్స్లో మరింత వ్యతిరేకత ఉంది. సో ఈ బ్యాక్డ్రాప్లో చూస్తూ ఊరుకుంటాయా ఇస్లామిక్ నేషన్స్ కానీ లేదు చైనా, రష్యా లాంటివి కానీ అన్నది ఒక అంశం అయితే, రెండవది భారత్ ఇప్పుడు దీనిలో మన ప్రజలు ఇరుక్కొని ఉన్నారు. ఇరాన్ ఏమి చిన్న దేశం కాదు, ఒక రోజులో అయ్యేది కాదు, ఏదో గాజా స్ట్రిప్ లాగా 5 లక్షల మంది జనం కాదు, 10 కోట్ల మంది జనాభా ఉన్నారు ఇక్కడ. ఓ పెద్ద దేశం, ఇజ్రాయెల్తో పోల్చుకుంటే 30-40 రెట్లు పెద్ద దేశం. సో ఎలా అంటే ఇది ఏం జరగబోతుంది? అంటే నా అభిప్రాయం ప్రకారం ఇరాక్లో సద్దాం హుస్సేన్కి ఏం జరిగిందో ఈసారి ఇరాన్లో ఖొమైనీకి అది జరగబోతున్న అభిప్రాయం. ఓకే. అరునుంటావా నాకన్నా ఈగట్టునుంటావా అన్నట్టు అమెరికాతో ఇరాన్ వచ్చేసి ఎనీ మూమెంట్ ఆ న్యూక్లియర్ ఒప్పందానికి సిద్ధపడి, చర్చలు సిద్ధపడి ఆడికి తగ్గడమా, లేదా వచ్చేసి అమెరికా డైరెక్ట్ గా అటే ప్రత్యక్ష యుద్ధంలోకి వచ్చేసి న్యూక్లియర్ పవర్ ను వచ్చేసి ధ్వంసం చేయడమా చేసేసి మొత్తము సద్దాం హుస్సేన్ కు జరిగినట్టుగా ఆ విధంగా ఖొమైనీ కూడా తీసి ప్రభుత్వాన్ని మార్చడం జరుగుతుంది అనుకుంటారు. ఆ రెండిట్లో అది కానీ ఇది కానీ జరుగుతుంది. అది ఎక్కువ టైం కూడా పట్టదేమో, వితిన్ 2-3 days లో జరుగుతుంది అని అభిప్రాయం. దీనికి లేట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అదే ఇదే అంటే ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అమెరికా ఒక సయోధ్యకి ప్రయత్నం చేస్తుంది, కానీ ఇజ్రాయెల్ అయితే అక్కడ లీడర్షిప్ మారాలని కోరుకుంటుంది, అది జరిగే పని కాదు అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ఇప్పుడు ఖొమైనీని చంపడం తప్ప అతను బతికున్నప్పుడు ఆయన్ని మార్చి ఇంకొక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా తులసిరెడ్డి గారు? అదే ఖొమైనీ తర్వాతనే ఖొమైనీ చంపడము ప్లస్ ప్రభుత్వాన్ని మార్చడము రెండు. ఖొమైనీ అనుచరులు కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు రావడం.
బట్ దానికంటే ముందు బహుశా నేను వచ్చేసి చర్చలకు సిద్ధం కావచ్చేమో అనిపిస్తుంది. ఏ విధంగా భారత్ పాకిస్తాన్ యుద్ధము జస్ట్ ఇమీడియట్ గా పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళు జ్ఞానోదయం కలిగి ఇమీడియట్ గా వచ్చారు, ఆ విధంగా వచ్చేసి ఇరాన్ కూడా వాళ్ళకు వచ్చేసి టాప్ అఫీషియల్స్, మిలిటరీ అఫీషియల్స్, అణుశాస్త్రవేత్తలు, పొలిటికల్ లీడర్స్ చనిపోయినారు కాబట్టి ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి బహుశా ఇజ్రాయెల్ తో ఒప్పందం అని కాకుండా అమెరికాతో ఒప్పందం కాబట్టి ఆ విధంగా వస్తే కన్నా ఆటోమేటిక్ గా వచ్చేసి యుద్ధము సీజ్ ఫైర్ కావచ్చు అనే అభిప్రాయం. కాబట్టి దానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని అభిప్రాయం. రెండవ ఛాన్స్ అది ఇంకా వచ్చేసి ఇది కానప్పుడు ఆ విధంగా పోతుంది. ఆ రెండింటిలో ఏదో ఒకటి జరగక తప్పదు. ఇట్టే ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి ఉండదు. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తిన్నా ఇది ఎక్కువ రోజులు 3 సంవత్సరాలుగా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు. ఒక వారం రోజుల లోపల అటో ఇటో ఒప్పందానికి రావడమా, లేకుంటే వచ్చేసి టాప్ అంటే మనం కాదు సార్ తులసిరెడ్డి గారు, మీకు గుర్తుండొచ్చు రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా దాదాపు అందరూ రష్యా ఉక్రెయిన్ని ఊదిపడేస్తుంది అన్న చర్చ నడిచింది వాస్తవంగా చాలా. కానీ ఈరోజు కూడా హోరాహోరీ ఉక్రెయిన్ భయంకరమైన దాడులు చేస్తుంది, రష్యా భయంకరమైన దాడులు కొనసాగుతుంది 3 ఏళ్లుగా. సో ఇది అలా జరిగే అవకాశం లేదంటారు మీరు? అంటే అక్కడ వచ్చేసి పేరుకు ఉక్రెయిన్ కానీ ఆ పక్క అమెరికా, మిగతా యూరోపియన్ కంట్రీస్ మొత్తం ఆయుధాలు ఎవ్రీథింగ్ ఆ పక్క ఉంది కదా, ఆర్థికంగా ఆయుధాలు. పేరుకు వచ్చేసి రష్యా ఉక్రెయిన్ కానీ అది ఇండైరెక్ట్ గా రష్యా అమెరికా కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు కదా. ఇక్కడ వీళ్ళల్లో కూడా ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా లేవు. ఎందుకంటే వాళ్ళకు షియాలు సున్నీలు వచ్చేసి చుట్టూ ఉండే దేశాలన్నీ సున్నీలు ఎక్కువ, అటు పెద్ద కంట్రీస్. ఇది ఇరాన్ వచ్చేసి షియా, పక్కన ఈజిప్ట్ గానీ మిగతా గానీ ఇవన్నీ సున్నీ డామినేషన్. సున్నీలకు షియాలకు ఇంతకంటే యూదులకు ముస్లింస్ కు ఎంత ఉందో షియాలకు సున్నీలకు ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఇక్కడ అనైక్యత అనేది ఒకటి ఉంది. రెండవది గతంలో వచ్చేసి ఇజ్రాయెల్ యొక్క శక్తిని చూసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ కు వచ్చేసి అది అస్తిత్వం యొక్క సమస్య. ఇజ్రాయెల్ వచ్చేసి ఇక్కడ ఇరాన్ ఆటబాంబు చేస్తే ఇజ్రాయెల్ ఉండదు మ్యాప్ లో, కాబట్టి వాళ్ళకి అస్తిత్వ సమస్య. కాబట్టి వాళ్ళు దాన్ని ఏదానికైనా తెగించేస్తారు. కానీ ఈ పక్క వచ్చేసి ఇంకా పూర్తిగా ఆ స్థాయిలో లేదు. కాబట్టి అమెరికా సపోర్ట్ లేకుంటే మళ్ళా ఇజ్రాయెల్ కైనా ఈ స్థాయి చేయలేదు. కానీ అమెరికా అనేది ఒకటి ఉంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఏదో ఒకటి ట్రంప్ వచ్చేసి అటు అమెరికానే కాకుండా ట్రంప్ వచ్చేసి అధ్యక్షుడు ఉండడం కూడా మనం చూస్తున్నాం. హేస్టీ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వాస్తవంగా ఇజ్రాయెల్ ఏం కోరుకుందో అమెరికా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఒప్పందాన్ని రద్దు చేసిన, అణు ఒప్పందాన్ని 2018లో కుదిరిన దాన్ని ట్రంప్ వచ్చిన తర్వాత రద్దు చేసిన, మళ్ళీ కొత్త ఒప్పందానికి 5 దఫాలుగా చర్చలు జరిగినాయి ఖతార్లో. 6వ దఫా కూడా చర్చలు జరగాల్సి ఉంది. ఈ ఇజ్రాయెల్ దాడులు ముదిరయ్యాకే ఇరాన్ ఆ చర్చల నుంచి వెనక్కి వెళ్ళిన పరిస్థితి. సో ఒకవైపు ఇరాన్ని లొంగ తీసుకోవటం కోసం, అణు ఆయుధాలు తయారు చేయకుండా చేయడం కోసం అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికి కూడా ఎందుకని ఇజ్రాయెల్ దాడికి దిగింది? ఇది తొందరపాట లేదు అంటే వాళ్ళు ప్రకటన చేస్తున్నారు ఈ ఒప్పందాలు ఎన్ని డ్రామా, వాళ్ళు బాంబులు తయారు చేసే తీరుతారని ఒకవైపు చెప్తా ఉన్నారు. నెతన్యాహు చెప్పడం అయితే ఈ యుద్ధం ఆగటం అంటే ఖొమైనీని చంపటమే అని ఆయన డిక్లేర్ చేస్తున్న పరిస్థితి. సో రెండు వైపులా తెగించే పరిస్థితే కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణ, అక్కడ ఐరాస సహాయం పంపించినప్పటికీ దాన్ని శరణార్థులకు అందకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ చర్యల పట్ల ఏహ్య భావం పెరిగింది. అది ఒక సమస్యను వెంటాడుతున్నది ఇజ్రాయెల్ నాయకత్వాన్ని. అలాగే అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు బహిరంగంగా లక్షల సంఖ్యలో ఈరోజు పాల్గొంటున్నారు ప్రజలు. అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య కూడా ఒకటి చర్చనీయాంశంగా మారింది. MIT మనం చూసాం. ఈరోజు అమెరికాలో ట్రంప్ వ్యతిరేకత ప్రదర్శనలు బహిరంగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఇది చర్చనీయాంశంగానే ఉన్నది. బహుశా ఈ ఇరాన్ మీద దాడి చేయడం ద్వారా అటెన్షన్ ని మార్చడానికి, ప్రజల యొక్క మనోభావాలని ఇటువైపు మార్చడానికి ఒక
మాట్లాడుకొని చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ చెప్పినటువంటి దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. నాకు ముందే తెలుసు దాడి జరగబోతున్నట్టు, యుద్ధం చేయబోతున్నట్టు ఇజ్రాయెల్ అని. అందువల్ల ఇక్కడ ఇరాన్ లో ఒక బలహీనమైనటువంటి పరిస్థితి సహజంగానే ఎప్పుడూ ఉన్నది. ఇంతకుముందు తులసిరెడ్డి గారు కానీ మీరు కానీ ఇతరులు మాట్లాడినటువంటి మనం అందరికీ తెలుసు, షియా సున్నీలు, సాంస్కృతిక పరమైనటువంటి వైరుధ్యాలు, గొడవలు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించి ఘర్షణ మొదలైనప్పుడు ఇజ్రాయెల్ ముందు వరుసలలో మనల్ని బలపరిచింది భారతదేశాన్ని. పాకిస్తాన్కి మద్దతు ఇవ్వలేదు కదా. అమెరికా 2 పడవల మీద అడుగు పెట్టింది, అయినా ఇజ్రాయెల్ భారతదేశానికి మద్దతు పలికింది. ఈరోజు పాకిస్తాన్ సహజంగానే ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. అది ఏ రూపంలో ఉంటుందా అనేది వేరే విషయం. కానీ ఇవాళ ప్రపంచ వాణిజ్యం అనేటువంటిది, మార్కెట్ అనేటువంటిది ఒక ప్రధాన అంశం. డైరెక్ట్ గా ఎవరు పోయి యుద్ధంలో భాగస్వాములు కాకపోవచ్చు, కానీ ఆర్థిక ఆంక్షలకు సంబంధించి వచ్చేటప్పటికి, మార్కెట్లను రక్షించుకోవడానికి వచ్చేటప్పటికి ఎవరు ఎటువైపు నిలుస్తారనేటువంటిది ఎవరు ఇప్పటికిప్పుడు ఇదమితంగా తేల్చి చెప్పలేరు. మనం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు భారతదేశం ఏ వైఖరి తీసుకున్నది, లేదా పాకిస్తాన్ కి మనకు ఘర్షణ మొదలైనప్పుడు చైనా ఏ వైఖరి తీసుకున్నది, ఏ రూపంలో తీసుకున్నది. రకరకాల పద్ధతుల్లో గతంలో లాగా భూమి మీద జరిగే యుద్ధాలు కాదు ఇవి. రకరకాల రూపాల్లో ఆ యుద్ధంలో భాగస్వాములు అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది ప్రపంచానికి మంచిది కాదు. మనలాంటి ఎదుగుతున్నటువంటి దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకి చాలా పెద్ద హాని చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఒకసారి విఠల్ గారు, కెనడాలోనే G7 సమ్మిట్ జరుగుతుంది, ప్రధాని అక్కడే ఉన్నారు. ట్రంప్ వెంటనే మళ్ళా బహుశా అక్కడ ఒక ప్రెస్ బ్రీఫింగ్ చేసినట్టున్నాడు ఆయన. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అంటే పూర్తిగా అమెరికా ఇప్పటిదాకా పరోక్షంగా మద్దతు లేదు, నాకు సమాచారం ఉందని చెప్తున్నప్పటికీ ఇవాళ రాత్రికి చాలా ఎందుకంటే ఈవెన్ మనము చైనా, యూకే, దాదాపు అన్ని దేశాలు టెహరాన్ ఖాళీ చేయమని అడ్వైజరీ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళిపోండి, టెహరాన్లో ఉండొద్దు అని. చాలా పెద్ద నగరం అది. సో ఆ నగరాన్ని ధ్వంసం చేయబోతున్నారా? ఆ నగరం చుట్టుపక్కల ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో ఖొమైనీ ఉన్నాడన్న వార్త వస్తూ ఉంది. ఆయన్ని బంకర్స్లో పెట్టారు, భూగర్భంలో చాలా పెద్ద బంకర్స్లు అని చెప్పి. అలాగే కీలకమైన అణ్వాయుధాలు, ఇప్పుడు యురేనియంని 90% ప్యూరిఫై చేసేటువంటివి కూడా ఆ కొండ చర్యల్లోనే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వీటి మీద కూడా అమెరికా దాడులకు సిద్ధమవుతుంది వాళ్ళ రాత్రి కన్నా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎట్లా ముందు మన భారతీయుల గురించి కూడా, అంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉందా? 10,000 మంది పైగా అక్కడ ఒక టెహరాన్లోనే ఉన్నారు, ముఖ్యంగా మెడికోస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని బై రోడ్ తీసుకురావాలంటే ఇప్పుడు కేవలం 100 మందిని మాత్రమే సేఫ్ ప్లేస్కి తరలించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి 10,000 అంటే చాలా పెద్ద సంఖ్య సార్. ఇరాన్ లో మన భారతీయులు ఉండడం చాలా ఆందోళనకరమైన వాతావరణం. గతంలో ఉక్రెయిన్ లో కూడా ఇట్లాంటి సందర్భం చూసాం. మోడీ గారు అప్పుడు పోలాండ్ నుంచి ఆ ప్రాంతం నుంచి తరలించి మళ్ళీ మన ఇండియాకి తీసుకొచ్చిన వాతావరణం ఉంది. డెఫినెట్ గా భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమైన, అమెరికా ట్రంప్ లక్ష్యమైన వాళ్ళు ఒక్కటే సార్. వాళ్ళ మాట వింటే ఒక తీరు ఉంటుంది, మిత్ర దేశం. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి శత్రువే. గతంలో ఇరాక్ లో ఉన్నటువంటి మనం చూసాం, సద్దాం హుస్సేన్ ఎట్లా మట్టి ఇవాళ పైకి కనిపించేది ఏంటంటే అణ్వాయుధాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక చక్కటి మాట ఏం చెప్తుంది, అణ్వాయుధాలు ఇరాన్ తయారు చేసుకుంటుంది. అణ్వాయుధాలు డెఫినెట్ గా హమాస్ లాంటి టెర్రరిస్టులకు, హౌతీ లాంటి టెర్రరిస్టులకు చేతులకు పోతే మా దేశం ఎట్లా అనే భయాందోళన వ్యక్తం చేస్తారు. మరి అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయని వార్తలు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కేంద్రం కూడా, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళ లక్ష్యం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఆయిల్ ఫీల్డ్స్ కావచ్చు, అమెరికా కంట్రోల్, ఇవాళ సౌదీని కంట్రోల్ చేసుకోగలిగింది, ఇరాక్ ని కంట్రోల్ చేసుకోగలిగింది, చిన్న చిన్న దేశాలు బెహరాన్ గాని, కువైత్ గాని కంట్రోల్ చేసి ఇప్పుడు వాళ్ళకి మాట వినంది ఏంటంటే ఇరాన్ కూడా ఈ అనొప్పందం తీసుకొని వాళ్ళ ఫోల్డ్ తీసుకోవాలని ప్రయత్నం. అనొప్పందానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇవాళ ఈ యుద్ధం
రేపు మాకు చర్చ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు చర్చల ద్వారా ఓకే మేము అణు ఒప్పందంలో మేము మళ్ళీ ఎంటర్ అవుతాం, మా మీ ట్రీటీ తోటి మేము ఒప్పందం కుదుర్చుకుంటామంటే బహుశా వారు వెంటనే ఆగిపోయే వాతావరణం. లేదు అణు ఒప్పందం మేము కుదుర్చుకోమనుకుంటే కొమేని గారు టార్గెట్ అవుతారు డెఫినెట్ గా. గతంలో సద్దాం హుస్సేన్ గతి ఎట్లా పట్టిందో ఇవాళ ఆయుతుల్లా కొమేని కూడా అదే వాతావరణం ఉంటుంది. ఇరాన్ ఒక 10 కోట్ల మంది జనాభాతో ఉన్నటువంటి ఒక డెవలప్డ్ ఎకానమీ, కల్చరల్లీ ఎకనామికల్లీ కూడా అడ్వాన్స్డ్, వెరీ అడ్వాన్స్డ్. సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వారి యొక్క ట్రెడిషనల్ వాళ్ళ మతపరంగా ఉన్నటువంటి పాలన కొనసాగుతున్నప్పుడు కూడా 2-3 డికేడ్లకు పోతే ఒక ఇంటర్నేషనల్ సిటీ తెహరాన్, 1 కోటి జనాభా కలిగినటువంటి సిటీ, అది వాళ్ళ మొత్తం వరల్డ్ కి ఒక కల్చరల్ సెంటర్ గా ఉంది. అట్లాంటి సెంటర్ పైన వాళ్ళు దాడి చేస్తున్నారంటే అక్కడ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, అన్ని దేశాల వ్యక్తులు ఉంటారు, భయాందోళన వాతావరణం ఉంది. మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన వాతావరణమే. అమెరికా లక్ష్యం ఒకటే సార్, మనకి చెప్పు వాళ్ళ మాట అంటే వాళ్ళ వైపు, లేదంటే టార్గెట్. అంటే ఒకటి చెప్పండి విట్ల గారు, ఇప్పుడు ఇరాన్ అందరూ ఊహించినంత అంటే దాడులు మనం వింటాం, వాళ్ళ దగ్గర చాలా పాతకాలపు ఆయుధాలు ఉన్నాయి, ఎక్సెప్ట్ మిసైల్స్ తప్పితే వేరే లేవనుకున్న పరిస్థితి. ఐరన్ డోమ్ను చేసుకొని మొసాద్ కేంద్ర కార్యాలయం ప్రపంచమంతా వాళ్ళ గజగజ వణిగిపోతుంది. అసలు ఆ మొసాద్ ఎక్కడ దాకా విస్తరించింది, ఎవరి మీద నిఘా పెట్టిందన్న తెలియని ఆ మొసాద్ కేంద్ర కార్యాలయాన్ని కొట్టగలిగింది. ఇజ్రాయెల్లో రాజధాని టెలెవీవ్ మీద బాంబులు వేస్తూ ఉంది, అక్కడ అతనికి వ్యతిరేకత ఉంది. ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తూనే మళ్ళీ చర్చలకు సిద్ధం అని చెప్పి రాయబారం నడుపుతుంది. సో ఇజ్రాయెల్ కూడా కొంత ఏమన్నా ఒక వెనకడుగు వేసే అవకాశం ఉందా, చర్చలకి అంగీకరించి యుద్ధం ఆగే అవకాశం ఉందనుకోవచ్చు? డెఫినెట్. ఇప్పుడు ఇరాన్ కి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా మరణించారు. వాళ్ళు మిసైల్స్, రకరకాల డ్రోన్లు అటాక్ చేయడం జరిగింది, చాలా మంది వ్యక్తులు కోల్పోయింది. సో ఇవాళ మిగిలింది కొమేని, ఆయతుల్లా కొమేని, ఆయనను టార్గెట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇంతకు తులసిరెడ్డి గారు చెప్పి డెఫినెట్ గా చర్చలు జరిగే అవకాశం ఉంటది ఎక్కడో ఏదో రూపంలో. ఎందుకంటే నాశనాన్ని ఎవరు కోరుకోరు కదా సార్, స్టెప్ ఎక్కేసి వినాశనాన్ని కోరుకోరు కాబట్టి ఏదో రూపంలో చర్చలు జరిగే అవకాశం ఉంటది. బట్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ కూడా వాళ్ళతో పూర్తిగా లేదు. 60-70 దేశాలు ఉంటాయి, 60-70 దేశాలు సియా సున్నీ ఇష్యూ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇరాన్ కి మద్దతు ఇచ్చే దేశాలు చాలా తక్కువ. ఎందుకంటే సున్నీ డామినేటెడ్ కంట్రీస్ చాలా ఉన్నాయి ముస్లిం కమ్యూనిటీస్ కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటది కాబట్టి ఏదో రూపంలో సరెండర్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. తులసిరెడ్డి గారు, నిజంగా పెద్దగా మద్దతు లేకపోయినా, ముస్లిం దేశాల నుంచి సరైన మద్దతు లేకపోయినా ఢీకొనే శక్తి కంపారిటివ్గా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఫెవికాల్ బంధం అని ప్రపంచం మొత్తానికి తెలుసు. సో అయినా కూడా ఒక మూర్ఖపు నియంత వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవాలా, లేదు వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ మీద దాడి జరుగుతుంది? ఇందాక లక్ష్మణ్ గారు అంటూ వాళ్ళ చమురు నిక్షేపాల కోసం మరొక దానికోసం ఆయుధాలు తయారు చేస్తున్నారా లేదని పక్క పెడితే దాడి ముందుగా ఇటువైపు నుంచే జరిగింది, ఇజ్రాయెల్ వైపు నుంచే. భీకరమైన దాడి ఇజ్రాయెల్ వైపు నుంచే మొదలైంది. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా, ట్రాక్ రికార్డ్ గతం చూస్తే ఇజ్రాయెల్ గతంలో కూడా ఒక 6 రోజులు యుద్ధం జరిగింది ఈ యొక్క అరబ్ కంట్రీస్ తో. కాబట్టి ఆ నేపథ్యం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఆ రోజు వచ్చేసి ఈ యొక్క ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఆ శక్తి లేదు, అప్పుడు వచ్చేసి మామూలుగా బలాబలాలు విన్నాయి. ఇప్పుడు అణ్వాయుధం అనేది ఇది వచ్చేసి ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వానికే ప్రమాదం వచ్చేసి అనే యాంగిల్ వచ్చేసి వాళ్ళలో ఉంది. దాన్ని కొంచెం కాదనలేని పరిస్థితి కూడా ప్రపంచ దేశాలుగా వచ్చేసి మా అస్తిత్వానికే ప్రమాదమైనప్పుడు మేమేం చేయాలనే యాంగిల్ ఒకటి. తర్వాత ఈ యొక్క హిజ్బుల్లా, హమాస్, హౌతీ, ఈ యొక్క పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ వంటి ఇస్లామిక్ సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహాయం చేస్తా ఉంది. కాబట్టి వైపు వచ్చేసి మిగతా ఈ రోజు పాలస్తీనా కానీ మిగతా అన్ని ఇజ్రాయెల్ తో తలపడుతున్నాయంటే మెయిన్ గా ఇరాన్ యొక్క ఆర్థిక సహాయము, ఆయుధాల సహాయము. కాబట్టి అది రివ్యూ చేస్తుంది. రెండవది ఇస్లామిక్ బాంబు అనేది తయారు చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి మా అస్తిత్వానికి ప్రమాదం అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్లు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇజ్రాయెల్కి ఉండకపోవచ్చు కానీ అమెరికాకు ఉంటుంది. అమెరికాకు వచ్చేసి ప్రతి దాంట్లో ఆధిపత్యాన్ని చెలాయించడం ఒకటి, వ్యాపార దృష్ట్యా ఒకటి, నాకేమనేది ఒకటి, ఆయుధాలు వ్యాపారం చేసి. కాబట్టి అమెరికా అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది ఏదైనా ఫైనల్ గా ఉండని. కానీ ఇజ్రాయెల్ మాత్రం నేనేదో వీళ్ళ యొక్క పెట్రోలియం స్థావరాల మీద స్వాధీనం చేసుకుని ఆ యాంగిల్ నేను ఇజ్రాయెల్ వైపు నుండి ఆలోచించడం కానీ అమెరికా వైపు నుంచి అమెరికా వైపు నుండి. ఆఖరిగా లక్ష్మణ్ గారు, ఇప్పుడు అంటే ఒక్క ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉంటేనే అస్తిత్వానికి ముప్పు అని ఇజ్రాయెల్ చెప్పినా, మరొక దేశం చెప్పినా,
ఇవాళ అణ్వాయుధాలు చాలా ప్రపంచంలో 7-10 దేశాల దగ్గర ఉన్నాయి. ఈ పాకిస్తాన్ దగ్గర ఉంది, భారత్ దగ్గర ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, సరే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ చాలా దేశాల దగ్గర ఉన్నాయి. ఉన్నంత మాత్రాన అణ్వాయుధాలను వాడుతున్నారా? అణ్వాయుధాన్ని వాడితే ఇరాను మ్యాప్ మీద మిగులుతుందా? ఇవన్నీ ఆలోచించకుండా కేవలం ఆ మాట చెప్పి దాడులకు దిగబట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ అణ్వాయుధాలకు సంబంధించి చూస్తే అమెరికా దగ్గర ఉన్నన్ని ఏ దేశం దగ్గర లేవు కదా ప్రపంచంలో. తర్వాత రష్యా, లేకపోతే ఫ్రాన్స్, అందరి దగ్గర చైనా, ఇండియా, పాకిస్తాన్, మనం రోగ్ కంట్రీగా భావించే పాకిస్తాన్, నార్త్ కొరియా దగ్గర కూడా ఉన్నాయి. ఎవరి మీద వీలా వాళ్ళు కూడా ఇప్పటిదాకా అమెరికా రోగ్ కంట్రీగా భావించే ఉత్తర కొరియా దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. మరి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నప్పుడు ఇరాన్ కి లేకపోతే పాలస్తీనాకి థ్రెట్ కదా. ఇరాన్ దగ్గర వాళ్ళు ఇంకా అన్వేషిస్తున్నారు, వాళ్ళు తయారు చేసుకునే మార్గంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంకా అణ్వస్త్రాలు లేవు. మరి వాళ్ళు తయారు చేస్తే మాకు మా అస్తిత్వానికే నష్టం అని అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కదా ఇజ్రాయెల్ దగ్గర. మరి పాలస్తీనాకు థ్రెట్ కదా అది, ఇరాక్ థ్రెట్ కదా, ఇతరులకు థ్రెట్ కదా. ఈ రోజు G7 కూడా అదే వైఖరి తీసుకున్నది. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని పరిరక్షించుకునే హక్కు వాళ్ళకు ఉన్నదని. ఒక్క ఇజ్రాయెల్కే కాదు, ఇరాన్ కు ఉంది, అలాగే మనకు ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళ అస్తిత్వాన్ని రక్షించుకునే హక్కు. పాలస్తీనాలకు లేదా? మరి ఎందుకు చేస్తా ఉంది? అంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో దాడులు చేస్తా ఉంది, మారణ హోమాన్ని సృష్టిస్తా ఉంది. నీతులు చెప్పడానికే గాని వాళ్ళు పాటించరా? ఈరోజు యుద్ధం అనేది పరిష్కారం కాదు దేనికి కూడా, చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలి. సో అయితే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం G7 ఇజ్రాయెల్కి అనుకూలంగా స్టాండ్ తీసుకుందని చెప్తున్నారు. బహుశా వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఆ లైన్లోనే ఉండే అవకాశం ఉంది. ఇరాన్కి మద్దతుగా ఎవరన్నా నిలబడే అవకాశం ఉందా? ముస్లిం కంట్రీస్ నిలబడే పరిస్థితి లేదు, వాళ్ళకి ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. మరి రెండు వైపులా బలాలు సమంగా లేకపోతే యుద్ధం ఆగే అవకాశం కూడా ఉండదు కదా లక్ష్మణ్ గారు. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ తీసుకున్నాం, ఎవరు పాకిస్తాన్ కి ఓపెన్ గా మద్దతు ఇచ్చినట్టుగా ఎవరు కనిపించలేదు. కడప చైనా కూడా ఏదో ఆయుధాలు వాళ్ళ అమ్ముకున్నారో లేకపోతే తక్కువ ధరకి ఇచ్చారో వాళ్ళ జియో పాలిటిక్స్ వాళ్ళ ద్వారానే వాళ్ళు ఇచ్చుండొచ్చు, కానీ వాళ్ళు ఏమి డైరెక్ట్ గా ఇవ్వలేదు కదా, ఎవరు ఇవ్వలేదు కదా ప్రపంచంలో. మరి ఐసోలేట్ అయిపోయింది అనుకున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు టెర్రరిస్టు నిరోధక సంస్థకి ఐరాసలో ఉపాధ్యక్ష స్థానానికి ఎదిగింది. వాళ్ళకు వరల్డ్ బ్యాంక్ IMF ఇచ్చింది. ఒకవైపున పనులేమో జరిగిపోతుంటాయి. అందువల్ల ఇరాన్ కి ఎవరు అండగా ఉండరు, ఐసోలేట్ అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. ప్రపంచంలో ఏ దేశము ఒంటరి కాలేదు. రైట్ సార్, మొత్తంగా ఇది మనకు కనపడుతున్న పరిస్థితి. చాలా కీలకమైన దశకి ఇరాన్ ఇజ్రాయెల్ వారు చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ధ్వంసమా లేదంటే చర్చలతో ఆగుతుందన్నది మరికొద్ది గంటల్లోనే, లేదంటే 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, లక్ష్మణ్ గారికి, తులసిరెడ్డి గారికి, అలాగే విట్ల గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.